అందరూ కూడా మరి ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రత్యేకించి స్త్రీలకి 11 గంటల దగ్గర నుంచి 3 గంటల వరకు కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మరి మీలో మరి ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలీదు. మొన్నటి వారం మరి చాలా తక్కువ మందే వచ్చారు. కానీ మరి స్త్రీలుగా ఇంటి దగ్గర సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారందరూ కూడా స్త్రీల కూడికను సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి నెల 7 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మొదటి ఆదివారం దగ్గర నుంచి 2వ శనివారం వరకు కూడా ప్రతి నెలలో కూడా ఉపవాస ప్రార్థన జరుగుతాయి. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థనలకు కూడా మీరు అవకాశం ఉన్నట్టు వారు పాలు పంపులు పొందండి. అలాగే ఈ నెలాఖరున 30వ తారీఖున ఫ్యామిలీ కూటం కింద భార్యాభర్తల సదస్సు కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని నిమిత్తం కూడా మరి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరలా వచ్చే వారం క్లారిటీగా మీకు ఎక్కడ అనేది చెప్తారు. రేపు సోమవారం నుంచి మరి కేశవారంలో షెడ్డు వేయటానికి పనులు ప్రారంభిస్తున్నారు. కాబట్టి మీ యొక్క ప్రార్థనలో పెట్టాలని మీకు మరి కూడా కోరుతూ ఉన్నాను. అలాగే మరి ఈరోజు పెన్నాడ గ్రామంలో సువార్త ఉంటుంది. పెన్నాడ అంటే భీమవరం అవతల. అవకాశం ఉన్నట్టు వారు సువార్తలకి పాలు పంపులు పొందగలము అన్నట్టు వారు మాత్రమే రండి సువార్తలో మరి పాలు పంపులు పొందడానికి. అవకాశం లేని వారు మీ యొక్క సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి పెన్నాడు గ్రామం రక్షింపబడాలని. ఎందుకంటే పెన్నాడు నుంచి ప్రతి ఆదివారం ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వరు. ఒక ఫ్యామిలీ మరి ఎండగండి వస్తారు ప్రతి ఆదివారం కూడా. వారింటి దగ్గర వారు పెట్టుకోవాలని వారి పిల్లలందరూ ఉండగా, అంటే ఈ వారం వెళ్ళిపోతారంటే వారి పిల్లలు ఎక్కడో దూరం ఉంటారు. కాబట్టి వాళ్ళ పిల్లలు ఉండగా పెట్టుకోవాలని వారు సువార్త కూడికి పెట్టుకోవాలని వారు ఆశించి ఈ వారం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. మరి ఎన్నో వ్యతిరేకతలు, సువార్తకి ఎన్నో వ్యతిరేకతలు, ఆటంకాలు, ఎన్నో కామెంట్స్ అలా వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మనము మరి చివరి దినాల్లో ఉన్నాం. సువార్త మూయబడే దినాల్లో ఉన్నాం. అవకాశం ఉండగానే మన వంతు మనం మరి పాలు పంపులు పొందుదాం. మరి ఒకవేళ పాలు పంపులు పొందలేనట్టు వారు ప్రార్థనలో మీరు సహకరించాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనాన్ని మరి తీసి చదువుదామండి. 24వ వచనం దగ్గర నుంచి 27వ వచనం వరకు కూడా యెషయా గ్రంథము అందరూ తీసుకోండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 581 అంట, పేజీ 80, 580. చదువుతారా? ఇప్పుడు చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. 27వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా దానిని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? చిన్న ప్రార్థన మరొకసారి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో చదవబడిన లేఖన భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖన భాగంలో నుంచి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి నీ వాక్యపు స్వరాన్ని మాకు వినిపింపచేసి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనంలో మనం చదవబడిన లేఖనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా
జరుగును. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా ఏమవుతుందంట? జరుగును. ఉద్దేశము అనేది ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన అందరి పట్ల కూడా, మన భవిష్యత్ పట్ల, మన జీవితం పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశాన్ని బట్టి మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే మనము లోకమలే అరణ్యములో ఒకప్పుడు ఉండేవాళ్ళం. లోకమనే అరణ్యములో నుండి ఇప్పుడు దేవుడు సంగమనే తోటలోనికి, సంగమనే తోటలో మనందరినీ కూడా నాటాడు. దేవుని స్తోత్రం. అయితే ఈ సంగమనే తోటలో నాటబడిన మనందరినీ కూడా ఊరికే ఆయన నాటలేదు. చూడండి, ఒక మొక్కను మనము, ఒక చెట్టును మన ఇంటి దగ్గర నాటుకున్నామంటే ఎందుకు నాటుకుంటాం? దాని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాం. అలాగే దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరి పట్ల కూడా ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. పైగా ఏమంటాడంటే, ఆ ఉద్దేశం ఎలాంటిది అంటే ప్రమాణపూర్వకమైందంట. యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుని ఉద్దేశము ఎలాంటిదంటండి? ప్రమాణం. ఎవరి మీద ప్రమాణం? ఆయన మీద ఆయనే ప్రమాణం. ఆయన కంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వలోక చక్రవర్తి, ఆయనే. కాబట్టి ఆయన దేవుడు ప్రమాణము పూర్వకంగా చెప్తున్నాడు. ఎందుకు అంటే ఏమంటున్నాడంటే, నేను ఉద్దేశించింది నెరవేరుతుంది. ఎప్పుడు ఉద్దేశించాడు ఆయన? జగత్తు పునాది వేయబడక ముందే ఉద్దేశించాడు. ఈ జగత్తుకి, ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సృష్టిలో ఏది కూడా కలగక ముందే మనందరం ఇక్కడ ఉండాలని, ఈరోజు ఇలాగ ఆరాధనలో ఉండాలని దేవుడు ఏం చేశాడంట? ఉద్దేశించాడు. ఎప్పుడు ఉద్దేశించాడు? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఉద్దేశించాడు. మన భవిష్యత్ పట్ల ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంతా కూడా ఆయన ఒక ప్లాను గీశాడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు భవిష్యత్తు గురించి తెలుసుకోవటానికి చాలామంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏం జరుగుద్ది? మాకేం జరుగుద్దో చెప్పండి అంటే వాళ్ళు ముందు జరిగింది ఏంటని అడుగుతారు. ఎందుకంటే జ్యోతిష్యులకి వారి జీవితం గురించి వారికే. కొంతమంది చిలక జ్యోతిష్కం ఇప్పుడు లేరు, కానీ చిలక జ్యోతిష్కం చెప్పించుకునేవారు. చిలకంట నిజంగా ఒక చిలకే నీ జ్యోతిష్యం అంతా చెప్తే ఆ చిలక అలాగా ఉండదు కదా. ఇలాగా భవిష్యత్తును గురించి తెలుసుకోవటానికి, భవిష్యత్తు జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళు మనుషులు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. కానీ భవిష్యత్తును గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరమో లేదు. కానీ దేవుడు నీ భవిష్యత్తును గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ భవిష్యత్తును గురించి నీ ఆలోచన తెలుసుకునే ఆలోచన సరిపోదు. ఎందుకంటే నీ ఆలోచనలకి నీ తలంపులకి, దేవుని తలంపులకి ఎంత ఎత్తంట? భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో అంత ఎత్తుందంట. దేవుని స్తోత్రం. అంటే మనము దేవుని యొక్క ఆలోచనలు, లేకపోతే ముందేం జరగబోతుందో ఇవన్నీ కూడా తెలుసుకునే పని మనది కాదు. కానీ మనం దేవుని ఉద్దేశాల్లో ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే దేవుని సంకల్పంలో మనం పెట్టుకున్నాడు కదా, అయితే దేవుని ఉద్దేశంలో మన పట్ల దేవుడు తన ఉద్దేశాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తూ ఉంటాడు. కానీ దేవుని ఉద్దేశాలకి కొన్ని ఆటంకాలు ఉంటూ ఉంటాయి. ఆ ఆటంకాలు ఏంటి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి తండ్రైన దేవుడు పంపించినప్పుడు కుమారుని పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు, బాగా వినాలి, ఎన్ని సంవత్సరాలు?
33.5 సంవత్సరాలు బ్రతకాలని, ఆయన 30 సంవత్సరాలు కుటుంబ జీవితంలో ఎలా బ్రతకాలో మనిషికి మాదిరి చూపించాలని, 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో ఏ విధంగా సేవలో ఉండాలో, ఏ విధమైన ప్రతికూలతలను ఎదుర్కోవాలో, లేకపోతే ఈ లోకంలో ఆయన ఎలా దెబ్బలు తినాలో, ఎలా ఉమ్ము వేయించుకోవాలో, ఎలా కొరడాలతో కొట్టించుకోవాలో, ఇవన్నీ కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల? కుమారుడైన యేసుక్రీస్తు పట్ల. ఎవరు? తండ్రి. అయితే ఆ ఉద్దేశం నెరవేరకుండా ఆటంకాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 27వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27, 28. ఏవి జరుగునని నీ హస్తము నీ సంకల్పమును ముందు, చూడండి, నీ హస్తము ఈ సంకల్పము ముందు నిర్ణయించానో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు, చూడండి, ఉద్దేశించాడు దేవుడు. కుమారుడు ఏవి చెయ్యాలో, ఈ భూమి మీద ఏవైతే నెరవేర్చాలో అవన్నీ కూడా ఉద్దేశించాడు. కానీ ఆ ఉద్దేశాలకు విరోధముగా, ఇప్పుడు చదవండి, హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ, చూడండి, కుమారుడైన క్రీస్తు దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి ఈ భూమి మీదకు ఉద్దేశంతో వచ్చాడు. అయితే సాతాను ప్రయత్నం చూడండి, ఏమండి, ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, ఆ సంకల్పం నెరవేరకుండా, ఏమండి, తండ్రి ఏదైతే సంకల్పించాడో అది జరగటానికి కుమారుని అభిషేకించి పంపించాడు. దానికి విరోధంగా హేరోదు లేచాడంట, పొంతి పిలాతు లేచాడంట, అన్యజనులు లేచారంట, తర్వాత చూసినట్లయితే ఇశ్రాయేలీలు కూడా లేచారంట. ఏమండి, నలుగురు. సాతాను ఏ విధంగానైనా, ఏమండి, ఉద్దేశం నెరవేరకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు వచ్చినప్పటికీ కూడా వారి బెదిరింపులకి ఏమాత్రం కూడా, బెదిరింపులు చూసి ప్రభువైన యేసుక్రీస్తు పారిపోయాడా? పారిపోలేదు. దేవుని స్తోత్రం. నిజమే, మనం కూడా ఏ బ్యాచే? భయపడే బ్యాచే, భయపడని బ్యాచియా? ఏమండి, భయపడి పారిపోయే బ్యాచియా, లేకపోతే ధైర్యంతో నిలబడే బ్యాచియా? దేవుని స్తోత్రం. మనం నిలబడే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. నిజమే, దేవుని ఉద్దేశాలు నెరవేరకుండా సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏమండి, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనం పిరికివారమో కామో. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారు. నిజమే, నిన్ను ప్రభువులో సాగకుండా, ఏమండి, దేవుని ఉద్దేశం నీ పట్ల నెరవేరకుండా అపవాది, ఇశ్రాయేలీలే ఆటంకమైపోయారంట ప్రభువైన యేసుక్రీస్తుకి. అలాగే నీ ఇంటి వారే నీకు ఆటంకంగా ఉండొచ్చు. ఏమండి, నీ ఇంటి వారే, నిన్ను ప్రేమించేవారే నీకు ఆటంకంగా ఉండొచ్చు. రానున్న దినాల్లో, ఏమండి, అనేకమైన ఆటంకాలు నీకు రావచ్చు. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మనం భయపడి వెనక్కి పారిపోయేవారిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు భయపడి వెనక్కి పారిపోలేదు. ఆయన, ఏమంటే, తండ్రి ఉద్దేశంతో పంపాడు. సాతానుడు ఏ విధంగానైనప్పటికీ కూడా బెదిరింపులు, హేరోదు ద్వారా బెదిరింపు, పొంతి పిలాతు ద్వారా బెదిరింపు, ఏమంటే అన్యజనుల ద్వారా బెదిరింపులు వచ్చాయి, ఇశ్రాయేలీల ద్వారా బెదిరింపులు వచ్చాయి. కానీ దేనికి కూడా ఆయన భయపడలేదు. ఎందుకంటే దేవుడు తన హస్తము చాపాడు. దేవుని స్తోత్రం. ఏమండి, అక్కడ రాయబడింది కదా, తన హస్తము చాపాడంట. నిజమే, దేవుడు ప్రతి శోధనల్ని కూడా జయించటానికి ఈ రోజున, ఏమండి, ఆయన హస్తము మనకుంది. దేవుని స్తోత్రం. దేవుని ప్రణాళిక నీ పట్ల ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ శోధనలు వస్తూ ఉంటాయి. పెద్దలు అంటారు కదా, ఎంత చెట్టుకి అంతే గాలి. పెద్ద చెట్టు అనుకో, ఏమండి, గాలి, పెద్ద గాలి ఎదుర్కోవాలి. చిన్న చెట్టుకి చిన్న గాలి.
నిజమే. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంటే నువ్వు గొప్ప శోధనల గుండా, గొప్ప శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఏమండి, ఈరోజు ఇంత పరిచయం జరుగుతుందంటే ఒకప్పుడు దైవజనులు గొప్ప శోధన, భయంకరమైన శోధన. ఆ శోధనలో ఏమండి దారి కనపడదు, ఇంకా శూన్యం అక్కడ. కానీ దేవుని హస్తము ఆ శోధనలో బలపరిచి ఈరోజు ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమేనండి, నీ పట్ల దేవుని ఉద్దేశం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక నెరవేరకుండా ప్రయత్నించడానికి సాతాను ఉన్నాడు. ఏమండి, దేవుడేమో తన హస్తము చేత నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికను నెరవేర్చాలని నిన్ను బలపరచడానికి చూస్తున్నాడు. మరొక ప్రక్కన ఎవరున్నారు? సాతాను ఉన్నాడు, నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఉద్దేశం ఉన్నట్టు వారి మీద అపవాది ఏ విధంగా ప్రయత్నం చేసిందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఏమండి మోషే జీవితాన్ని చూద్దాం. మోషే జీవితాన్ని, అలాగే అదే వరుసలో యేసు ప్రభు జీవితాన్ని కూడా పక్కన పెట్టి మనము పోల్చి దేవుని ఉద్దేశానికి ఆటంకం ఎలా వచ్చింది, దేవుని ఉద్దేశం వారి ద్వారా ఎలా నెరవేర్చబడింది అనేది మనం చూస్తూ మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మోషే జీవితం మన అందరికీ తెలుసు. ఏమండి, మోషే పట్ల ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏం కలిగి ఉన్నాడు? ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాంతో చెప్పాడు దేవుడు. ఏమన్నాడంటే, ఇదిగో నీ సంతానం ఇలాగా చెరలో ఉంటారో కొన్ని సంవత్సరాలు, 400 సంవత్సరాలు చెరలో ఉంటారు, తర్వాత అక్కడి నుంచి నేను ఏం చేస్తాను, వాళ్ళని విడిపిస్తాను అని అబ్రహాము కాలంలోనే దేవుడు అబ్రహాముతో మాట్లాడి వాగ్దానం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ 400 సంవత్సరాలు పూర్తవుతున్న ఆ సమయాల్లో దేవుడు ఏమండి ఆ ఉద్దేశం నెరవేర్పు కొరకు ఇప్పుడు అక్కడికి వెళ్ళి విడిపించుకు రావాలి. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుకు రావాలి. అయితే అక్కడ విడిపించుకు రావడానికి దేవుడు ఒక ఆయన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయనే మోషే కదా. అయితే ఈ మోషే పట్ల దేవుడు ఉద్దేశం చూడండి. దేవుడు ఎప్పుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే, అంటే తల్లి గర్భంలో కూడా ఆయన పడకముందే దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు కదా. అయితే ఇప్పుడు ఏమండి దేవుని ఉద్దేశం కలిగిన ఈ మోషే ఏమండి తల్లి గర్భంలోంచి బయటికి ఏమండి వచ్చాడు. అప్పటికే అపవాది ప్రయత్నం చూడండి. ఐగుప్తు దేశం అంతా కూడా చాటింపు వేశారంట. ఏమని? ఇదిగో మగపిల్లోడైతే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి, మగపిల్లవాడైతే కాన్పు పీఠం మీదే చంపేయండి అని ఆజ్ఞాపించారు. ఇప్పుడు చూడండి సాతాను ప్రయత్నం చూడండి. ఏమండి పుట్టగానే మోషేని ఏం చేయాలి? చంపేయాలి. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి చెప్పాలి? ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడిగా ఆయన వాడబడాలి. చరిత్రలో మంచి లీడర్గా మిగిలిపోవాలి, మంచి లీడర్షిప్ పొందుకోవాలి. మోషే ఈ రోజుకి కూడా ప్రపంచ చరిత్రలో మంచి లీడర్, మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారా అని సైన్స్ పరంగా ఆలోచన చేస్తే అది మోషేనే అని చెప్తారు. దేవుని స్తోత్రం. ఏమండి అంత చరిత్రలో మిగిలిపోయే ఈ మోషే, అంత గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్న ఈ మోషేని పుట్టగానే కానుపు పీటల మీదే చంపేయాలన్నట్లుగా చూడండి ఎంత ప్రయత్నమో. ఏమండి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన హస్తముతో ఏమండి అక్కడ పురుడు చేస్తారు కదా, వాళ్ళని ఏమంటారు? మంత్రస్థానులు. ఆ మంత్రస్థానుల యొక్క హృదయాన్ని ఏం చేశాడట? హృదయాన్ని దయతో నింపేశాడు, ప్రేమతో నింపేశాడు, ఏమండి కనికరముతో నింపేశాడు. నిజమేనండి, దేవుడు ఒకని హృదయాన్ని త్రిప్పాలన్నా, ఒకరి హృదయంలో దయాదాక్షణ్యాలు కలగాలన్నా, ఏమండి ఒకరి యొక్క హృదయం అంట దేవుని చేతిలో ఎలా ఉందంట? నీటి కాలువలా ఉందంట.
దాన్ని ఎలాగైనా కానీ త్రిప్పగలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఏమండి, కనికరం పుట్టించేవాడు ఆయనే, కఠినపరిచేవాడు ఆయనే. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, వీళ్ళు ఎంత కట్టుకోళ్ళనండి, ఏమి ఎదపరండి అనుకుంటూ ఉంటాం. ఏమండి, ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజల మీద చాలా కఠినులే. కానీ వెళ్ళిపోతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ దేశాన్ని వదిలి వెళుతున్నామని చెప్పడానికి వచ్చినప్పుడు, ఇశ్రాయేల్ చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏమండి, వాళ్ళకున్న బంగారపు నగలు, వాళ్ళకున్న విలువైనవి ఇచ్చి సాగనంపుతున్నారంట. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే అక్కడ ఒక మాట రాయబడుతుంది, ఏంటో తెలుసా? ఐగుప్తీల్లో దేవుడంట కటాక్షము పుట్టించాడంట. దేవుని స్తోత్రం. ఏం కలగజేశాడట? హృదయంలో కటాక్షం కలగజేశాడు. నిజమేనండి, హృదయాలు త్రిప్పగలిగిన వాడు. నీ కొరకు దేవుడు ఎవరిని వాడుకోవాలో వారిని వాడుకునే దేవుడు. బైబిల్లో అలా అనేకమైన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఏమండి, కాబట్టి దేవుని బిడ్డలుగా ఇక్కడ మనం చూసినట్లయితే, ఏమండి, మోషే ఏమండి చంపేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, కాన్పు పీటల మీదే చంపేయాల ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఆ మంత్రస్థానుల హృదయాన్ని కరగజేస్తూ వచ్చాడు. తర్వాత ఏమండి, ఆ మంత్రస్థానులు పురుడు పోసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని నెలలు ఉన్నాడు తల్లి దగ్గర? ఎన్ని నెలలమ్మా చెప్పాలి? 3 నెలలు ఉన్నాడు కదా. అయితే ఇప్పుడు ఈ 3 నెలలు కూడా ఏమండి, ఎవరైనా ఒకవేళ మంత్రసాలను పిలవకుండా కాన్పులు చేసేసుకుంటున్నారేమో అని సైనికులు వీధి వీధి తిరుగుతున్నారు. ఎక్కడైనా చంటిపెట్టే ఏడుపు వినపడద్దేమో, చూద్దాం అమ్మాయి అబ్బాయి అన్నట్టుగా. ఏమండి, 3 నెలలు పిల్లోడిని ఏడవకుండా దాయడం అంటే ఎంత కష్టం? కష్టమా కదా? అసలు ఆ చంటి పిల్లోడు ఏడ్చాడంటే కొంతమంది కంటాలు ఉంటాయి. ఏమండి, 4 ఇల్లు తర్వాత కూడా ఏడుపు వినబడతానే ఉంటుంది. అసలు చంటి పిల్లల్ని ఎన్ని ఎంత జాగ్రత్త తీసుకున్నా వాళ్ళు ఏడిసే సందర్భాలు ఉంటాయి, ఉండవా? ఉంటాయండి, ఉంటాయి. వాళ్ళు పాసుకుపోసినా ఏడుస్తారు. వాళ్ళు ఏడిపే, ఇంకా వాళ్ళ సమాధానం, వాళ్ళకి మాటలు రావు కదా. వాళ్ళకి ఏంటి, పాసపోసినా ఏడుస్తారు, ఏమండి ఇంకోటి చేసినా ఏడుస్తారు, ఆకలేసినా ఏడవడమే కదా. మరి ఈ 3 నెలలు ఈ పిల్లోడు ఏడవలేదంటారా? ఏమండి, కానీ ఏడ్చాడు. కానీ ఆ సైనికులకు వినబడకుండా, ఆ ఏడుపు వినబడకుండా దేవుడే అక్కడ కాపాడాడు. దేవుని స్తోత్రం. నిజమేనండి, దేవుని ఉద్దేశం ఉన్నప్పుడు ఎలాగైనా కాపాడుతాడు. ఏమండి, దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకు ఏమండి మనల్ని కాపాడుతాడు. నిజమే, మన జీవితాల్లో కూడా ఎన్ని సందర్భాలు ఉంటాయండి, మనల్ని ఎన్ని రకాలుగా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. నా మట్టుకు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏమండి, నా తలలో ఇంత మచ్చ ఉంటుంది, ఇంత అక్కడ ఎంటుకలు లేవు. నేను చాలాసార్లు మా అమ్మని అడిగాను, అమ్మమ్మని కూడా అడిగాను. ఏమండి, మా అమ్మ అడిగితే ఏమని తెలుసా? చిన్నప్పుడంట పాక్కుంటూ పొయ్యిలో పడిపోయానంట అమ్మమ్మ గారి ఇంటికాడ. ఏమండి, నేను మరి మా నాన్నమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొద్దుటే మా తాతయ్య గారు గుంతాడు కొట్టుకు వెళ్ళేవారంట. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నన్ను భుజం మీద వేసుకుని అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చేవారంట. అప్పుడు దొడ్లో వాకిలు ఉండేది, బయట వాకిల్లోనే పొయ్యిలు ఉండేవి కదండి. అప్పుడే గ్యాసులు స్టవ్వులు ఏం లేవు అప్పుడు. ఏమంటే పొయ్యిలో వండుకునేవారు, ఆ దొడ్లో పొయ్యి మీద వండుకునేవారంట. తీసుకొచ్చి ఆ దొడ్లో కూర్చోబెడితే నేను పాక్కుంటూ వెళ్ళి ఏమండి ఆ పొయ్యి కాడ ఎలకెత్తలు ఇలా పడిపోయానంట. పడిపోగానే ఏమండి ఇక్కడ వెనకాల కాలిపోయింది, ఎంత మచ్చ ఉంటుంది, ఇప్పటికీ ఎంటికలు లేవు. కానీ ఆ టైంలో అప్పట్లోనంట గౌన్లంట సిల్కీ వేసేవారంట. నిజంగా కనుక ఆ గౌన్కే కనుక నిప్పు అంటుకుంటే నాకు చాలా ప్రమాదం అయిపోయి ఉండేదంట. కానీ దేవుడు అప్పుడు కాపాడాడు. దేవుని స్తోత్రం. తర్వాత నాకు తెలిసిన సందర్భాల్లో ఏమండి, నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు హై స్కూల్కి బాక్సులు పట్టుకెళ్ళిపోయేవాళ్ళం. ఏమండి, మధ్యాహ్నం బాక్సు పట్టుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో తిని కాసేపు సరదాగా ఆడుకోవచ్చు కదా అని. టైం ఉండేది మధ్యలో గ్యాప్లో. ఏమండి, ఆ టైంలో చెరువులో కాలు కడుక్కుంటా కానీ ఎలా దిగాం, వెళ్ళిపోయింది కాలు. స్కూల్ పక్కనే ఉంటుంది చెరువు. ఏమండి, ఒక తాటి కమ్మ ఉంటే గమ్ము నాకు పట్టుకున్నాం కనుక ఏమండి లాగారు, లేకపోతే అప్పుడే
చచ్చిపోయి ఉండేదాన్ని. ఇలాగా ఎన్నో మరణగండాలు మీ 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 విషయంలో కూడా అంతే. మన అందరినీ ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఏమండి, దేవుడు తన ఉద్దేశం నెరవేర్పు కొరకు మనల్ని ఎంత కాపాడుకుంటూ వస్తున్నాడండి. నిజంగా మోషేను కూడా ఏమండి, మోషే పట్ల గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది. ఏమండి, దేవుని ఉద్దేశం నెరవేర్పు కొరకు మంత్రసానులకు ఏం పుట్టించాడు? అక్కడ దయ పుట్టించాడు. సైనికులకు ఆ ఏడుపు స్వరం వినబడకుండా ఏమండి వారి చెవులు మూసినట్లుగా దేవుడు చేశాడు. ఇంకా మనం చూసినట్లయితే ఏమండి, నిజంగా మోషేని దేవుడు అనేక రీతిలుగా కాపాడుకుంటూ వచ్చాడు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమండి, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మోషే ముందంట ఏమొచ్చినాయి అంట? 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, నేను ఎవరిని? హెబ్రీయుణ్ణి. నేను ఎవరిని? హెబ్రీయుణ్ణి అని అర్థమైంది. అర్థమైన తర్వాత ఏమండి, ఆయన అనుకుంటున్నాడు, నేను నా ప్రజలు హెబ్రీయులు అని ఆలోచన వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఏమండి, కానీ నిజంగా కనుక తన హెబ్రీయుణ్ణి అనే ఆలోచన లేకుండా తన కనుక ఐగుప్తు దేశంలోనే బ్రతకాలనుకుంటే తన ముందు ఏమున్నాయి? ధనం ఉందంట, తన ముందు సుఖభోగాలు ఉన్నాయంట, తన ముందు ఎంతో గొప్ప రాజరికం ఉంది. ఎందుకంటే ఫరోకి పిల్లలు లేరు, మగపిల్లలు లేరు. ఫరోకి కుమార్తె ఒకతే, అయితే ఆ కుమార్తెకు మగపిల్లలు లేరు, పిల్లలు లేరు. ఏమండి, మోషే ఒకడే. దేవుని స్తోత్రం. నిజంగా దేవుని ప్రణాళిక ఎంతగా చూడండి, చంపేయాలనుకున్నారు. ఎవరిని? హెబ్రీయుల్ని చంపేయాలనుకున్నారు. కానీ చంపేసే చేతుల్లోకి వెళ్ళాడు ఇప్పుడు. ఎవరు? మోషే. దేవుని స్తోత్రం. హెబ్రీయుడని తెలుసా తెలీదా ఫరో వాళ్ళకి? తెలుసా తెలీదండి? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకంటే ఐగుప్తీయులు నిగ్రో అంటే వాళ్ళ చర్మం చాలా నలుపు. ఏమండి, కానీ హెబ్రీయులు చాలా దొండపండు లాంటి వారు. దేవుని స్తోత్రం. చూడండి, ఎర్ర దొండపండులా ఉన్నాడు అంటారు కదా, చూడండి. అలాగా ఈ మోషే పుట్టినప్పుడంట చాలా సుందరమైన వాడు, చాలా అందమైన వాడు. అందుకే వాళ్ళు ఆ జమ్ము పెట్టెలో వేసి వదిలేసినప్పుడు 3 నెలలు దాసిన తర్వాత జమ్ము పెట్టెలో పెట్టి వదిలేసింది నదిలో. ఆ నదిలో కూడా దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. ఫరో కుమార్తె కంటపడినప్పుడు ఆ జమ్ము పెట్టి తెరవగానే ఏమంది? ఈ పిల్లోడు ఎవరు? హెబ్రీయుల్లో ఒకడు. దేవుని స్తోత్రం. తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినా కానీ ఏమండి, అక్కడ ఆ బిడ్డను చూడగానే ఆ ఫరో కుమార్తెకి ఏం కలిగిందంట? కటాక్షం. దేవుడు కటాక్షం కలగజేశాడు. చంపేయాలనుకున్న చేతులే ఇప్పుడు ఏం చేస్తున్నాయి? సాగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. నిజమేనండి, దేవుడు ఏ కార్యమైనా తన ఉద్దేశాలు నెరవేర్పు కొరకు ఎలాంటి కార్యమైనా చేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మోషేని అలా పెంచుకుంటూ వచ్చాడు. 40 సంవత్సరాలు ఎన్నో విద్యలు. విద్యా ప్రవీణుడంట. అపోస్తుల కార్యాల్లో రాయబడింది. ఏమండి, మోషే సకల విద్యా ప్రవీణుడు, గొప్ప చదవరి మోషే. ఆ రోజుల్లో సమస్తము కూడా నేర్పించారంట, రాజు ఇంట్లో ఉన్నాడు కాబట్టి. 40 సంవత్సరాలు. ఏమండి, 40 సంవత్సరాలకి ఆయన ముందు రాజు అయ్యే ఛాన్స్ వచ్చింది. ఐగుప్తు దేశానికి రాజు అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ మోషే ధనము కంటే ఏం కోరుకున్నాడంట? నింద. ఏమండి, ధనం కావాలా మోషే? నీకు నిందలు కావాలా అంటే ఏం కోరుకున్నాడు? నింద ఎవరైనా కోరుకుంటారా? ఏమండి, నిందలు కోరుకుంటారు. ఒక్క నింద వస్తే మనకి ఎంత బాధ అండి. ఎవరైనా ఒక్క మాట అంటే మనం ఎంత బాధపడతాం. రాత్రింపగళ్ళు అదే జ్ఞాపకం వస్తుంది కదా. కొంచెం సున్నితమైన మనసు అయితే ఇంకా ఏడుస్తూ ఉంటాం. కానీ మోషే అంట
దేవుని ఉద్దేశం నెరవేర్పు కొరకు నిందలు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ఉద్దేశం నీ పట్ల నెరవేరాలంటే కొన్నిసార్లు నిందలు వస్తాయి, కొన్నిసార్లు అవమానాలు వస్తాయి. ఏమండి, నీ గురించి కొన్నిసార్లు ఏమండి అన్యాయంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ మనం సహించాలి. దేవుని స్తోత్రం. మోషే ధనముకు కక్కుర్తి పడలేదు. ఏమండి, ధనానికి కక్కుర్తి పడలేదు. ధనం కంటే నాకేం కావాలి? దేవుని ప్రజలతో శ్రమ, సుఖభోగము కంటే ఏం కావాలి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. దేవుని స్తోత్రం. ఏమండి, నింద కోరుకున్నాడు, శ్రమ కోరుకున్నాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశము నెరవేర్పు, దేవుని హస్తము ఆయన బలపరిచింది. నిజమే, కొన్నిసార్లు దేవుని ఉద్దేశం నెరవేర్పు కొరకు దేవుడు మనకు కూడా ఏమండి ఇరుకు మార్గం గుండా నడిపించుకుంటూ వస్తాడు. అలాంటప్పుడు మనం ఏమాత్రం కూడా కలవరపడకూడదు, భయపడకూడదు. ఏమండి, దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశం నెరవేరుస్తాడు తప్పనిసరిగా. ఆయన హస్తము నిన్ను బలపరుస్తుంది. ఇక్కడ దేవుని ఉద్దేశం నెరవేర్పు కొరకు ఏమండి మోషేని ఎంతగా బలపరిచాడండి, ఎంతగా బలపరిచాడు. బలపరుచుకుంటూ వచ్చాడు. ఏమండి, ప్రతి క్షణము కూడా బలపరుచుకుంటూ వచ్చాడు. మోషే దేవుని విషయమై నష్టపరుచుకుంటూ వచ్చాడు. రాజరికాన్ని నష్టపరుచుకున్నాడు, సమస్తాన్ని కూడా నష్టపరుచుకున్నాడు. అంత మాత్రం చేత మోషేకి తక్కువైందా? ఏదైనా ఏది తక్కువ అవ్వలేదు. దేవుని స్తోత్రం. దేవుడు ఏమండి దేవుడు కురిపించే మన్నాను ఆయన తిన్నాడు. దేవుని నడిపింపులో ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిజమేనండి, దేవుని కొరకు ఏది నష్టం వచ్చినా, ఏమండి దేవుని కొరకు ఏది విడిచిపెట్టాలన్నా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదని నువ్వు ఏమండి తీర్మానం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాదు. భగత్ సింగ్ గారి గురించి చెప్పాను కదా. ఏమండి, భగత్ సింగ్ గారి ముందు తల్లిదండ్రులు గొప్ప ధనము, గొప్ప ఐశ్వర్యము, ఏమండి గొప్ప హోదా ఆయన ముందు ఉంచారంట. యేసు ప్రభు కావాలా, ఇది కావాలా, నువ్వు తేల్చుకో అన్నప్పుడు భగత్ సింగ్ గారు అన్నారు, నాకు ఇవేమీ వద్దు, నా దేవుడు ఉంటే నాకు చాలు. ఆ తీర్మానంతో వెళ్ళారు భగత్ సింగ్ గారు. 10,000 సంఘాలకి కాపురయ్యాడు. దేవుని స్తోత్రం. నిజమే, దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడండి. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశం నెరవేరాలంటే ఏమండి ఏ విధంగానైనా దేవుని ఉద్దేశం నెరవేరుతుంది అంటున్నాం కదా. నిజమే, దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. కానీ ఏమండి రక్షింపబడి మార్పు లేకుండా ఏమంటే కొంతమంది ఉంటారు. రక్షింపబడి త్రాగుడు మానలేని వాళ్ళు ఉంటారు. త్రాగుడు మానకుండా రక్షింపబడితే దేవుడు నీ పట్ల ఉద్దేశం నెరవేరుస్తాడా? ఏమండి, దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు రక్షింపబడి వ్యభిచారపు పనులు మానకుండా, ఏమండి నీవు రక్షింపబడి ఈ లోకపు కార్యాలను విడిచిపెట్టకుండా ఉంటే దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయా? నెరవేరుతాయా చెప్పండి? నెరవేరవు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, బుక్కావాని తైలంలో చచ్చినీగల పడటం వల్ల ఏమైపోద్దంట? తైలమంతా పాడైపోద్ది. దేవుడు నిన్ను ఒక తైలముగా ఉద్దేశించాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు నీవు అపరాధముల చేత, పాపముల చేత నువ్వు చచ్చిపోయావు. కానీ ఇప్పుడు క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తములో నిన్ను కడిగి నిన్ను ఒక పరిమళ వాసనగా, ఒక తైలముగా, ఏమండి ఒక సువాసనిచ్చే తైలముగా. చూడండి, బుక్కవాడు తైలాన్ని ఎలా తయారు చేస్తాడు? ఏమండి మంచి సువాసన. అదేమండి ఇక్కడున్న మనిషి అక్కడ ఉన్న ప్రజలకు ఏమొస్తుంది? ఆ సువాసన. బుక్కావాని తైలం అంటే చాలా మంచి సువాసనతో ఉండేదంట. పూర్వపు రోజుల్లో దాన్ని ఎక్కువ వాడేవారంట. ఏమండి ఒక 20 అడుగులు 40 అడుగులు దూరం ఉన్నా కానీ ఆ సెంటు కొట్టుకుంటే
అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గుమగుమాయింపు వాసన వచ్చేసేదంట. దేవుడు కూడా ఏమండి నిన్ను ఒక తైలముగా, నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా, అబ్బా ఇదిగో మనం ఉంటే ఫలానా ఆయనలా ఉండాలి, ఫలానా విశ్వాసురాలా ఉండాలి, లేకపోతే ఫలానా సహోదరులా ఉండాలి అన్నట్టుగా సమాజానికి నిన్ను నన్ను కూడా ఏమండి నీ కుటుంబాన్ని ఒక భార్యగా, ఒక భర్తగా, భార్యాభర్తలు అంటే అలా ఉండాలి. ఎలాగా ఏమండి బిడ్డలంటే అలా ఉండాలి. అబ్బా వాళ్ళ పిల్లలు ఎంత చూడముచ్చటగా ఉంటారు, ఆ పిల్లలు ఎంత కుదురు, ఆ పిల్లలు ఎంత లోబడతారు, ఆ పిల్లలు ఎంత చక్కగా మాట వింటారు. ఉంటే ఆ పిల్లల్లా ఉండాలి ఏమండి, ఉంటే ఆ భార్యాభర్తల్లా ఉండాలి అన్నట్టుగా మన కుటుంబాన్ని ఏమండి మనల్ని పరిమళ వాసనగా, సువాసన ఇచ్చేవారిగా ఉండాలని ఒక తైలంగా దేవుడు మనల్ని ఉద్దేశించాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ నిన్ను కూర్చోబెట్టాడంటే ఒక తైలముగా ఉద్దేశించాడు. అయితే ఆ తైలంలో ఏం పడకుండా చూసుకోవాలి, నువ్వు ఏం పడకుండా చూసుకోవాలి, చచ్చినీగలు పడకుండా చూసుకోవాలి. చచ్చినీగలంటే ఏంటి? బుద్ధిహీనతనే చచ్చినీగలు, అసూయనే చచ్చినీగ, వ్యభిచారమనే చచ్చినీగ, ఏమండి చెడు చూపులనే చచ్చినీగ, దొంగతనమనే చచ్చినీగ. ఈ చచ్చినీగలు పడకుండా నువ్వేం చేయాలి ఏమండి? చచ్చినీగలు నీలో ఉంటే దేవుని ఉద్దేశము నెరవేరదు. ఆ చచ్చినీగలు పడకుండా కాపాడుకోవాలి. నువ్వు మూత వేయబడిన పాత్రగా నువ్వు ఉండాలి. అందుకొరకై దేవుడు నిన్ను ఉద్దేశించాడు. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు తెలుసా ఏమండి? నిన్ను ఒక ఉద్దేశంతోనే ఆయన నిన్ను నాటాడు, నిన్ను రక్షించుకున్నాడు ఆయన. దేవుని ఉద్దేశం లేకుండా మనం ఇక్కడికి రాలేదు. దేవుని ఉద్దేశం లేకుండా మనం ఇన్ని సంవత్సరాలు కాపాడబడలేదు. దేవుని ఉద్దేశం ఉంది కాబట్టి నిన్ను నన్ను కూడా కాపాడాడు ఆయన, నిన్ను నన్ను కూడా సంరక్షించాడు ఆయన. మనందరినీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చుండి పెట్టుకున్నాడంటే దేవుడు తన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అయితే దేవుని ఉద్దేశంలో ఉన్న నీవు చచ్చినీగలతో ఉంటున్నావేమో, చెడు తలంపులనే ఆ చచ్చినీగలు నీలో పడ్డాయేమో. ఏమండి ఆ ఈగలు కనుక నీలో ఉంటే నువ్వేం కొడతావంట ఏమండి? ఏం కొడతావు? చచ్చినీగలు ఉంటే ఏం కొడతావు? చెడు వాసన. ఏ వాసన? చెడు వాసన. ఒకవేళ ఆ చచ్చినీగలు నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈరోజు నుంచి అయినా తీసివేసుకో, మార్పు చెందు. ఒక తైలముగా, పరిమళ వాసనిచ్చే, సువాసనిచ్చే ఆ తైలముగాను ఉండాలి. దేవుని ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేరాలి. నెరవేరకుండా సాతాను అడ్డుపడ్డాడు మోషే విషయంలో. కానీ దేవుడు తన హస్తముతో మోషేని బలపరిచాడు. యేసు ప్రభువుకు కూడా దేవుని ఉద్దేశం నెరవేరకుండా సాతానుడు అడ్డుపడ్డాడు. ఏమండి అనేక రకాలుగా అడ్డుపడ్డాడు. కానీ ఎన్ని రకాలుగా అడ్డుపడ్డనా ఏమండి అనేకమైన శ్రమలంట. ఏమండి శ్రమల ద్వారా ఆయన నిజంగా ఏమండి దేవుని ఉద్దేశంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు 39 కొరడా దెబ్బలు తిన్నాడంట. ఎన్ని? 39 కొరడా దెబ్బలు. ఒక్కొక్క కొరడాకి ఏమండి ఒక్కొక్క కొరడాకి వచ్చి 13 మేకులు ఉంటాయంట. ఎన్ని మేకులు? 13 మేకులు. 13 మేకులు. ఈ మేకులు అంటండి 3 అంగుళాల దగ్గర నుంచి 6 అంగుళాల వరకు ఉంటాయంట. ఒక్కొక్క కొరడాకి వచ్చి ఎన్ని మేకులు? 13 మేకులు. ఎన్ని దెబ్బలు? 39 దెబ్బలు. ఎన్ని దెబ్బలండి? 39 దెబ్బలు. ఇప్పుడు ఒక్క కొరడా దెబ్బ కొడుతుంటే 13 మేకులతో ఉన్న ఆ కొరడా ఏమండి 13 మేకుల్లో నుంచి అంటండి ఆ ఒంటి మీద ఉన్న మాంసం
ఊడొచ్చేస్తుందంట. అలాగా 39 దెబ్బలు వేసేసరికి ఏమండి ఆ ఒళ్ళంతా కూడా ఎలా మారిపోయిందంటండి? రక్తపు ముద్దగా మారిపోయిందంట. రక్తపు ముద్దగా. దేవుడు ఉద్దేశించాడు 39 దెబ్బలు తినాలని, ఏమండి. కానీ అది నిజంగా ఒక రకంగా ఆ ఒళ్ళంతా ముద్దయిపోయినప్పుడు ఆ శ్రమకు ఆయన ఏమండి తాళుకున్నాడు. ఆయన ఏమండి ఆ శ్రమకు ఆయన ఏం చేశాడు? తాళుకున్నాడు. కానీ ఆ శ్రమకు తాళుకున్నాడు గనకనే ఈ రోజున ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు కూడా ప్రపంచ మానవాళికి ఏమైంది? రక్షణ దొరికింది. దేవుని స్తోత్రం. ఒళ్ళంతా కూడా మాంసపు ముద్దగా అయిపోయింది. సిలువలో వేలాడుతూ ఏమండి ఆ సిలువలోనైనా దేవుని ఉద్దేశం, తండ్రి ఉద్దేశం జరగకుండా చూడాలనుకున్నాడు. ఎవరో? సాతాను. ప్రారంభము నుంచి కూడా, ఆదాము కాలము నుంచి కూడా సాతాను ప్రయత్నం ఏంటంటే దేవుని ఉద్దేశం నెరవేరకూడదు. అదే ప్రయత్నం ఆది కాలం నుంచి వాడు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా ఏమండి తండ్రి ఏదైతే ఉద్దేశించాడో అందుకనే అంటాడు, తండ్రి నీవు చేయుటకు నాకు ఇచ్చిన ప్రతి పని కూడా నేను సంపూర్తి చేసి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఏమండి సిలువలో ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కూడా దారబోసాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఆ రోజు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల వచ్చింది. ఏమండి ఎలా విడుదల వచ్చిందంటే పస్కా గొర్రెపిల్ల వధించబడి, ఏమండి వధించబడిన ఆ రక్తం ఎక్కడ ప్రోక్షించారు? వారింటి ద్వారాలకు ప్రోక్షించుకున్నారు. ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా వారికి ఐగుప్తు నుండి విడుదల వచ్చింది. కానీ ఆ విడుదల ఇశ్రాయేలీలకు మాత్రమే. ఏమండి ఆ కాలానికి మాత్రమే. కానీ ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన ఈ రక్తము ప్రపంచ మానవాళికి ఇంకా ఏమండి క్షమాపణ దయచేస్తూ, రక్షణ దయచేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా ప్రపంచ మానవాళంతటికి కూడా రక్షణ చేయటానికి ఆయన రక్తం ఏమండి కారణముగా ఉంది. ఆయన రక్తం చిందించటం ద్వారా ప్రపంచ మానవాళికి రక్షణ దొరికింది. దేవుని స్తోత్రం. ఆయన రక్తం చిందించటం ద్వారా తండ్రి ఉద్దేశము నెరవేరింది. నిజమే, కొన్నిసార్లు ఏమండి శ్రమలు ఉంటాయి. క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు శోధనలు ఉంటాయి, కొన్నిసార్లు ప్రతికూలతలు ఉంటాయి. కానీ ఏ ప్రతికూలత అయినా, ఏ శోధనైనా, ఏ కష్టమైనా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు, నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు ప్రతి కష్టము కూడా అది మేలు కొరకే. దేవుని స్తోత్రం. దేని కొరకు? మేలు కొరకే. కష్టమైన, నష్టమైన, సమస్య అయినా, ఇరుకైనా, అనారోగ్యమా, అది నీ మేలు కొరకే ఉద్దేశించాడు. ఆర్థిక ఇబ్బందులా, అది నీ మేలు కొరకే. ఏమండి దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ కష్టమైనా కానీ అది నీ మేలు కొరకే. అందుకే పాట ఉంది కదా, అంతా నా మేలుకే ఆరాధన, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆరాధన నేను స్తుతించుట మానను. దేవుని స్తోత్రం. దేవుని ఉద్దేశంలో మనం ఉన్నాం. అందుకే ఎఫెసీయులు రాసిన పత్రికలో 1:5 చదవండి. 1వ అధ్యాయము 5వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తన ఉచితముగా
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా మన కోసము నిర్ణయించుకుని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే దేవుని స్తోత్రం. మనం ఎందుకు ఉద్దేశించాడు? ఆయన నిర్ణయం ఏంటంటే మనల్ని ఈ లోకంలో రక్షించుకుని, ఏమండి, ఈ రోజున మనం రక్షింపబడ్డాము అంటే, ఈ రోజున మనకి గొప్ప భాగ్యం దొరికింది అంటే, తల్లి గర్భములో నువ్వు పడకముందే దేవుడు నువ్వు ఆత్మగా ఉన్నప్పుడే అనాది ప్రణాళికలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు అంటే మన హృదయం పులకరించింది ఆయన రక్షకుడని. దేవుని స్తోత్రం. ఏమంటే ఆయన ప్రణాళికలో మనం లేకపోతే మనం ఇక్కడ ఉండం. నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉండొచ్చు, ఏమండి, నువ్వు ఎంతో మంచి స్థితిలో ఉండొచ్చు, లేకపోతే నీకు ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ రోజున ప్రభువుని కలిగి ఉన్నామంటే దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. కనుకనే దేవుని ప్రణాళిక ఏంటంటే నిన్ను ఇక్కడ కొన్ని సంవత్సరాలు, ఏమండి, తన ఉద్దేశాన్ని నీ ద్వారా నెరవేర్చుకుంటూ, ఇంకా ఆయన ఉద్దేశం ఏంటంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ భూమి మీద మన జీవితం ముగించబడుతుంది. ముగించబడిన తర్వాత అక్కడ అంటాడు, తన ఎదుట, ఎవరి ఎదుట? తండ్రి ఎదుట ఎలా నిలబెట్టుకోవాలంట? ఆ మాట మరలా చదవండి. తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవల్లని జగత్ పునాది వేయబడక మునిపే కృపచేత ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎలా ఏర్పాటు? కృపచేత. ఏవండి, ఆయన కృప మన మీద ఉందండి. నిజంగా ఎంత గొప్ప స్థితి మంది. ఆయన కృపచేత ప్రేమ చేత అంట. దేవుని స్తోత్రం. ఏమండి, మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? కృప, ప్రేమ. ఆయన కృప నీ మీద ఉందమ్మా. ఆయన ప్రేమ మన మీద ఉంది. నిజంగా ఆయన కృపను తలంచుకుంటే, ఆయన ప్రేమను తలంచుకుంటే కన్నీళ్ళు ఆగవండి. ఆయన ప్రేమ నీపై లేకపోతే, ఆయన కృప నీపై లేకపోతే మనము కూడా కాలు జారే స్థలంలో ఉండేవాళ్ళం, ఆ నరక శిక్షలో ఉండేవాళ్ళం, ఆ లోకంలో ఉండేవాళ్ళం, కొట్టుకెళ్ళిపోయేవాళ్ళం అండి. కానీ ఆ కొట్టుకెళ్ళిపోయే లోకంలో నుండి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు తెలుసా? దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు తెలుసా? ఏమండి, ఏ ఉద్దేశము అంటే ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుకోవాలి. ఆ పరమ కానాను నిన్ను చేర్చాలి. అదండి ఆయన ఉద్దేశం. ఇశ్రాయేలు ప్రజల్ని కానాను నడిపించటానికి విడిపించాడు ఐగుప్తు దేశం నుండి. ఏమండి, మధ్యలో వాళ్ళకి ఎన్నో అడ్డులు వచ్చాయి, కానీ వాటన్నిటినీ కూడా జయించటానికి దేవుడు తన హస్తాన్ని చాపాడు. దేవుని స్తోత్రం. మనకు కూడా ఈ లోకాన్ని దాటడానికి, ఈ లోకమును దాటి పరలోకం వెళ్ళడానికి ఈ లోకంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డుబండలు, ఎన్నో శోధనలు, యొర్దాను లాంటి పరిస్థితులు, యెరికో లాంటి పరిస్థితులు, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు, ఫరో సైన్యం తరిమికొచ్చినట్లుగా శత్రు దేవుని బిడ్డలు తరిమే పరిస్థితులు. కానీ ఎలాంటి తరిమే పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు తన హస్త బలము చేత మనల్ని ఏం చేస్తాడు? బలపరిచేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని వైపు చూస్తే, దేవుని వైపు చూస్తూ బ్రతికితే ఆయన నిన్ను బలపరుస్తాడమ్మా. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎన్ని ఆటంకాలైనప్పటికీ కూడా ఆయన వదిలిపెట్టేవాడు కాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు తల్లి గర్భంలో పడకముందే నీ పట్ల ఉన్న దేవుని ఉద్దేశం ఏంటంటే తండ్రి ఎదుట నిన్ను నిర్దోషునిగా చూడాలని, తండ్రి ఎదుట నిన్ను నిష్కలంకుడిగా చూడాలని, తండ్రి ఎదుట పవిత్రుడిగా చూడాలని
దేవుని స్తోత్రం. ఆ ఉద్దేశం నెరవేర్పు కొరకే కుమారుడుగా తండ్రి ఉద్దేశించినవన్నీ కూడా నెరవేర్చాడు. మనం కూడా ఈ లోకంలో ఏమండి, మన పట్ల కూడా దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని, నీవు అనేకులకి రక్షణకారకంగా ఉండాలని, నీ జీవితం అనేకులకి ఉపయోగకరంగా ఉండాలని లోకానికి మనల్ని ఉప్పుగా చేశాడు. లోకానికి మనల్ని వెలుగుగా చేశాడు, వెలుగుగా ఉద్దేశించాడు. నువ్వు అనేకులు ఎదుట ప్రకాశింప చేయాలని, సారవంతమైన జీవితం జీవించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వే జీవితం జీవిస్తున్నావు? దేవుని ఉద్దేశాల్లో ఏ విధంగా నీ పట్ల నెరవేరుతున్నాయి? దేవుని ఉద్దేశాలు నెరవేరకుండా అడ్డుపడే సాతానుడు ఉన్నాడు, జాగ్రత్త. దేవుని ఉద్దేశం నెరవేరకుండా చచ్చినీగలు పడుతున్నాయి, జాగ్రత్త. ఆ చచ్చినీగలు పడకుండా జాగ్రత్తగా చూసుకో. సాతానుడు ప్రతి శోధనలో కూడా జయమిచ్చే ప్రభు ఉన్నాడు మనకి, దేవుని స్తోత్రం. ప్రతి శోధన పైన కూడా విజయం ఇచ్చేవాడు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి ప్రతి ఓటమిలో కూడా, ఓడిపోతామనుకునే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు వారి పక్షా నుండి జయమిచ్చుకుంటూ, వారి ప్రయాణం అంతటిలో కూడా దేవుడు కాపుదలిచ్చుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడు. అలాగే దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టువాడు కాడు, తన ఉద్దేశాలు నెరవేర్చేవాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఉద్దేశాలు, యోసేపు పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమండి, ఐగుప్తుకు రాజు అవ్వాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని చెడగొట్టడానికి అపవాది అన్నంలో పనిచేశాడు. చంపేయాలనుకున్నారు, చంపగలిగారా? ఏమండి, చంపలేకపోయారు, గోతులో తోసేశారు. గోతులో వేసి పూర్తి చేయాలనుకున్నారు, కానీ వారిలో ఒక అన్నలో దేవుడు దయ పుట్టించాడు. ఒరే వద్దురా, ఐగుప్తీలకు అమ్మేశారు. ఏమండి, అక్కడ పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. చెయ్యని నేరం ఆయన మీద మోపబడింది. జీవిత ఖైదు అంటారు కదా, జీవిత ఖైదే, ఇంకా శరసాలే శరణ్యం అనుకునే పరిస్థితుల్లో ఏమండి దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి దేవుని ఉద్దేశం నెరవేరడానికి ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో వాడుకున్నాడు. ఐగుప్తు దేశానికి రాజే సాతానుడు ఎలా దేవుని ఉద్దేశం చెరపాలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు యోసేపు మీద. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ చచ్చినీగలు పడకుండా యోసేపు మూత వేయబడిన పాత్రగా ఉన్నాడు, దేవుని స్తోత్రం. కనుకనే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. కాబట్టి నిన్ను దేవుడు గొప్పగా ఉద్దేశించాడమ్మా. దేవుడు నిన్ను ఒక ఉన్నతముగా ఉద్దేశించాడు. నీ పట్ల ఏదో ఆశ కలిగి ఉన్నాడు. ఏమండి, నిన్ను ఒట్టిగా ఇక్కడ కూర్చోబెట్టలేదు. ఏమండి, ఏదో వచ్చి వెళ్ళిపోతామని కూర్చోబెట్టలేదు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం ఈ రోజున. కాబట్టి దేవుని ఉద్దేశాలు నెరవేరడానికి అనేకమైన ఆటంకాలు రావచ్చు. ఏమండి, అనేకమైన ప్రతికూలతలు రావచ్చు. కానీ ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మనం ప్రభువు పక్షంగా నిలబడినప్పుడు, మనం ప్రభువులో ముందుకు సాగినప్పుడు ప్రతీదీ కూడా దేవుడు మేలు కొరకే ఉద్దేశిస్తూ ఉంటాడు. చూడండి, యోనా దేవుడు ఉద్దేశించాడు. ఏంటి అంటే, యోనా ద్వారా నినేవే పట్టణాన్ని అంతటికి కూడా రక్షణ ఇవ్వాలి. నినేవే పట్టణంలో ఎవరు నశించిపోకూడదు, నినేవే పట్టణం వారు అందరూ రక్షింపబడాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. నినేవే వెళ్ళమంటే యోనా ఏం చేశాడు? నేను వెళ్ళను అనుకున్నాడు. ఏమండి, దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ పట్టణం అంతా రక్షింపబడాలి. కానీ యోనా ఉద్దేశం ఏంటంటే ఆ పట్టణం నశించిపోవాలి. ఏమండి, ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరు? దుర్మార్గులు. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఒకప్పుడు వీళ్ళు చాలా బాధ పెట్టిన వాళ్ళు. కానీ బాధ పెట్టిన వాళ్ళని సైతము కూడా, దూషించిన వారిని సైతము కూడా ప్రేమించే దేవుడు మన దేవుడు, దేవుని స్తోత్రం. దేవుని ఉద్దేశం, ఆ ఉద్దేశం నెరవేరకుండా యోనా నేను చచ్చినా వెళ్ళను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను చచ్చినా వెళ్ళను అనుకున్నాడు. అందుకనే అమరానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడంట. పెద్ద తుఫాన్ రేగింది.
దేవుని ఉద్దేశం నెరవేర్చడం కొరకు కొన్నిసార్లు ఏం రేపుతాడు? తుఫాన్లు రేపుతాడు. ఆ తుఫాన్ రేపకపోతే మనం మాట వినం. మాట వినడానికి కొన్నిసార్లు తుఫాన్లు అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, ఏంటి తుఫాను ఎవరి వల్ల అంటే ఆయన అంటాడు, నా వల్లే. అర్థమైపోయిందండి, దేవుని బిడ్డలకే అర్థమైపోతాయి. ఏమండి, ఈయనకి అర్థమైపోయింది నా వల్లే అంటుంటే ఇప్పుడు ఏం చేయాలి అంటుంటే ఆయన అంటాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడండి, శనిరెడ అయిపోద్ది, నేను చచ్చిపోతాను, మీకు గొడవ ఉండదు అనుకున్నాడు. ఏమండి, ఎత్తి సముద్రంలో చచ్చిపోయాడా? చంపడం. ఏమండి, దేవుని ఉద్దేశం నెరవేర్పు కొరకు ఏమండి మనం చచ్చిపోవాలన్నా ఆ కష్టం వచ్చినప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు కష్టాల్లో ఏమనిపిస్తుంది? కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమండి, చిచ్చి ఎందుకు వచ్చిన బ్రతుకు, చచ్చిపోతే వదిలిపోద్ది కదా. ఏమండి, జీవితం మీద విరక్తి వచ్చింది ఎవరికైనా? వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది ఏదో టైంలో. ఏమండి, నవ్వుతున్నారు, అందరికీ వస్తుంది కదా, ఇక్కడ కూర్చుని మన అందరికీ వస్తుంది, నేనేం తక్కువ కదా, నాకు వస్తుంది కదండి. విరక్తి వస్తుంది, ఈయనకు కూడా విరక్తి వచ్చింది. కానీ చావు వచ్చిందా? రాలేదు. చేప గర్భంలో 3 రోజులు రెస్ట్ తీసుకున్నాడంట. 3 రోజులు రెస్ట్ అయిన తర్వాత ఏమండి కక్కేమని దేవుడు ఆజ్ఞాపించగానే కక్కేసిన చేప. ఇప్పుడు ఇంకా చేసేది లేక ఏమండి, ఇంక చేసేది లేదు, చావు కోసం చూశాడు, చావు కూడా పారిపోయింది. ఏమండి, ఇంకేం కర్మ, ఎన్ని రోజులు ప్రకటించాలి అసలు? ఏమండి, 3 రోజులు ప్రకటించాలి, కానీ 1.5 రోజు ప్రకటించాడు. ఎంత? 1.5 రోజు. ఎలా ప్రకటించాడు? ఇష్టం లేకుండా వెళ్ళిపోయాడు అంతే. చెప్పుకుంటే ఏదో ఒక మాట నోట్లో నుంచి వచ్చి రానట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఆ 1.5 రోజు ప్రకటనలోనంట నినేవే పట్టణం వారందరూ కూడా తమ పాపములు విడిచిపెట్టి, తమ దుర్మార్గతను విడిచిపెట్టి, హృదయాన్ని మార్చుకుని పశ్చాత్తాపముతో ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఏమండి ఆ పట్టణంలోనంట 1,20,000 మంది అంట. ఎంతమంది అంట? 1,20,000 మంది అంటండి. యోనా ఏమనుకున్నాడు? 1,20,000 మంది ఎలా పోతే నాకెందుకు అనుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? ఆ 1,20,000 మంది నాకు కావాలి. అవునండి, దేవుడు ఎవరిని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డండి. 99 మంది ఉన్నారు కదా, ఒక్కడెందుకు ప్రభువా నీకంటే? లేదు, నాకు ఆ ఒక్కడు కూడా కావాలి. దేవుని స్తోత్రం. నిజమే, దేవుని ప్రేమ అలాంటిది, దేవుని ఉద్దేశాలు అలాంటివి. కాబట్టి ఆ దేవుని ఉద్దేశం నెరవేర్పు కొరకు చివరికి ఒక మాట చదువుకుందాం. చూడండి దేవుని యొక్క వాక్యంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును దయా సంకల్పము నెరవేర్చుట కొరకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. దేవుని స్తోత్రం. ఏమండి, కార్యసిద్ధి కలగజేయవాడు ఎవరు? దేవుడే. ఆయన దయా సంకల్పం నెరవేర్పు కొరకు మనలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. దేవుడే యోసేపులో తన కార్యసిద్ధిని నెరవేర్చాడు. యోనాలో తన కార్యసిద్ధిని నెరవేర్చాడు. మోషేలో తన కార్యసిద్ధిని నెరవేర్చాడు. తన కార్యసిద్ధి, తన దయా సంకల్పం చొప్పున ఏమండి తన కార్యసిద్ధిని కలగజేయవాడు దేవుడే. దేవుడే. కాబట్టి కడవరకు కూడా మనల్ని పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా నడిపించేవాడు ఆయనే. ఇది మట్టి ఘటం. మనం ఏం కలిగి ఉన్నామండి? మట్టి ఘటాలం మనం. ఈ మట్టి ఘటాన్ని కడవరకు కూడా పవిత్రంగా, నిర్దోషంగా కాపాడువాడు ఆయనే. 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 కాబట్టి ఆయన దయా సంకల్పంలో ఉన్న మనము ఆయన ఉద్దేశాలు నెరవేర్పు కొరకు 1 అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడదాం. 2 చచ్చనీగలు మనలో పడకుండా జాగ్రత్త పడదాం. అలా ఉన్నప్పుడు
మనల్ని దేవుడు తన ఉద్దేశం కొరకు, తన ఉద్దేశ నెరవేర్పు కొరకు మనల్ని వాడుకుంటాడు. అట్టి రీతిగా దేవుడు మనందరినీ కూడా వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మానవాళంతటినీ రక్షించటానికి ఆయన రక్తాన్ని చిందించాలని కుమారుడు తన ఉద్దేశం అంతటినీ నెరవేర్చాడు. నిజమే, నీ పట్ల కూడా దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. ఆయన ఉద్దేశ నెరవేర్పులో సాతానుడు ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి నీ మీద. ప్రార్థన చేద్దామండి అందరం కూడా. ప్రభువా, నీ ఉద్దేశ నెరవేర్పు కొరకై ఇంతవరకు మమ్మల్ని బ్రతికించుకున్నావు. నిజమే, ఎన్నో మరణ గండాల్లో నుంచి మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చావంటే నీ ఉద్దేశ నెరవేర్పు కొరకే. నిజమే నాయన, తండ్రి ఉద్దేశాలు నెరవేర్చటానికి ఎన్నో సహించావు, ఎన్నో భరించావు. శరీరం అంతా కూడా రక్తముద్దగా మారిపోయినా ఓర్చుకున్నావు నాయన. నీ ఉద్దేశ నెరవేర్పులో అవమానాలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు. అవన్నీ మా మేలు కొరకే, అవన్నీ మా మేలు కొరకే ఉద్దేశించావు. అందరూ ప్రార్థన చేద్దామండి. నా జీవితంలో నీ ఉద్దేశం నెరవేర్చు నాయనా. చచ్చినీగలు పడకుండా, అపవాది బెదిరులకి బెదిరింపబడకుండా, బెదిరిపోకుండా, భయముతో పారిపోయేవారుగా కాకుండా నిలబడడానికి శక్తిని నాయన. నిజమే, మోషేను ఉద్దేశించావు నీ ప్రజలకు నాయకుడిగా ఉండాలని. పుట్టకుండా పుట్టుకతోటే మృంగేయాలనుకున్నాడు సాతాను. చంపాలనుకున్న చేతులతో పెంచటానికి కృప చూపించావు. నువ్వెంత గొప్ప దేవుడు నాయన. నీ ఉద్దేశాలు ఎంత గొప్పవి, నీ ప్రణాళికలు ఎంత గొప్పవి. నీ ప్రణాళికలో మమ్మల్ని కూడా పెట్టుకున్నావు నాయన. ఈ మట్టి ఘటాన్ని నీ ప్రణాళికలో పెట్టుకున్నావు తండ్రి. అనేక సార్లు నీ ఉద్దేశాన్ని ఎరగక సిగ్గుపడుతున్నాం నాయన, భయపడుతున్నాం తండ్రి, ఓర్చుకోలేకపోతున్నాం నాయన. నీ ఉద్దేశంలో మేము ఉన్నాం కనుక ప్రభువా అని నిన్ను పిలవడానికి మా హృదయాలను పులకరింపజేసావు నాయన. తండ్రి అనడానికి మేము గొప్పవారమని కాదు, మేము జ్ఞానవంతులమని కాదు, మంచివారమని కాదు, కేవలం నీ కృప ప్రేమ మాపై ఉన్నాయి తండ్రి. ప్రార్థన చేద్దామండి, అందరం ప్రార్థన చేద్దాం. ఉమా వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఆశీర్వాదం నేను ఇస్తాను. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఈ దినమునైనా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునైనా అనాది సంకల్పంలోనే మీరు నాయన మా పట్ల తండ్రి ఒక ఉద్దేశం కలిగి ఉన్నారని ఈ భూమి పునాది వేయకముందే ప్రభువా మా పట్ల నాయన ప్రభువా మీ చిత్తము మీ ఉద్దేశం ఉందని మాతో మాట్లాడారు ప్రభువా. నాయన
ప్రతి ఒక్క మానవుడు తండ్రి ప్రభు నీ ఎదుట నిర్దోషిగా నిలబడాలంటే ప్రభా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించిన ఆయన ప్రభా ప్రతి ఒక్కరి పాపముల కొరకు నాయన పరిశుద్ధుని రక్తము చిందించబడాలని నాయన తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నీ లోకానికి నాయన తండ్రి నువ్వు నడిపించావు తండ్రి. నీ ఉద్దేశాన్ని నాయన ప్రభాతను నెరవేర్చారు ప్రభా నాయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాయన సర్వ మానవాళికి రక్షణ నాయన ఉచితంగా వచ్చింది ప్రభా నాయన తండ్రి. అవును నాయన ఆనాడు ప్రభా నాయన తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు నాయన ప్రభా నాయన గొర్రెపిల్ల రక్తము ద్వారా నాయన ఎలా అయితే విమోచన కలిగిందో ప్రభా ఈనాడు సర్వ మానవాళికి నాయన ప్రభా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రభా ఆ గొప్ప రక్షణ వచ్చింది. దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నీ ఉద్దేశాన్ని నీ చిత్తాన్ని నెరవేర్చారు ప్రభా నాయన. అలాగే రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నాయన నీ ఉద్దేశం నాయన నెరవేర్చాలంటే ప్రభా నాయన నీ చిత్తము నెరవేర్చాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా తండ్రి. నీ ఉద్దేశాన్ని మేము నెరవేర్చాలంటే ప్రభా మా జీవితాల్లో ప్రభా నాయన చచ్చిన ఈగలు పడకుండా మేము జాగ్రత్త పడాలని నువ్వు మరొక్కసారి మాట్లాడావు ప్రభా. నీ ప్రణాళిక నీ ఉద్దేశము నాయన ఆకాశము కంటే ఎంతో ఉన్నతముగా ఉంది ప్రభా నాయన తండ్రి. అది నాయన మా అవిధేయత వల్ల ప్రభా మేము నాయన నీ ఉద్దేశాలని చూడలేకపోతున్నాం ప్రభా. ఎందుకంటే నాయన ప్రభా మమ్మల్ని నువ్వు ఒక సువాసనగా ఉంచాలని ఆశపడుతున్నావు ప్రభా నాయన. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. కానీ ప్రభా మా జీవితాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి ప్రభా. అందుకే మరొక్కసారి మీరు మాట్లాడారు ప్రభా నాయన. మాలో చచ్చినీయగలు ఏమున్నాయో ఈ దినమే నాయన ప్రభా ఈ వాక్యం వింటుండగానే మాకు అర్థమైంది ప్రభా. ప్రతి ఒక్కరికి అర్థమైంది ప్రభా. వెంటనే అది సరి చేసుకునే మనసు ఇవ్వండి ప్రభా నాయన. ఏది నాయన మాలో తండ్రి నీకు నాయన ప్రభా ఆయాసకరమైన మార్గం ఉందో ప్రభా అది నాయన ఏదైనప్పటికీ వెంటనే ప్రభా నాయన కార్యసిద్ధి జరిగించండి ప్రభా నాయన. దాని కొరకు మేము పశ్చాత్తాపడినప్పుడు తండ్రి నాయన నీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చబడుతుంది ప్రభా నాయన. నీ ఉద్దేశం నెరవేర్చబడాలని ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వస్తున్నారు ప్రభా. కానీ చిన్న చిన్నవి కదని అవి నాయన ప్రభా పట్టించుకోవట్లేదు ప్రభా నాయన. టీవీ అని ప్రభా సెల్ ఫోన్ అని ప్రభా నాయన సీరియల్ అని ప్రభా సినిమాలని ప్రభా నాయన మరొక్కసారి నువ్వు మాట్లాడు ప్రభా. త్రాగుడని వ్యభిచారం అని ప్రభా దొంగతనం అని అసూయ అని ఇవన్నీ కూడా ప్రభా నాయన చచ్చిన ఈగలు ప్రభా నాయన. వీటిని మేము తీసుకోకపోతే నాయన నీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చబడదు ప్రభా నాయన. నీ ఉద్దేశం నెరవేర్చబడాలని నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని నాయన ఈ లోకానికి పంపించి ఆ గొప్ప రక్షణ మాకు ఇచ్చావు తండ్రి ప్రభా. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు నాయన ప్రభా నీ ఎదుట నిర్దోషులుగా నిలవబడాలని ప్రభా నువ్వెంతో కృప చేత ప్రేమ చేత నాయన తండ్రి నీ కుమారుణ్ణి పంపించావు ప్రభా నాయన. కానీ రక్షణ పొందిన మాలో కొంతమందిలో ప్రభా తండ్రి నాయన ఆ చచ్చినీగలు ఉన్నాయి కాబట్టి మరొక్కసారి మీరు మాట్లాడారు ప్రభా నాయన. ఆ చచ్చినీగలు ఏంటని మేము గ్రహించుకొని ప్రభా వెంటనే మా హృదయాన్ని మూత వేసుకున్నట్లు సహాయం చేయండి ప్రభా నాయన. నాయన ఈ లోకంలో బ్రతికినంత కాలము తండ్రి ప్రభా నీ ఉద్దేశాన్ని నీ చిత్తాన్ని నెరవేర్చే వారుగా మేము ఉంటే నాయన ప్రభా అది మీ నామానికి మహిమకరంగా నాయన మా జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభా. ఆనాడు యోసేపు పట్ల నువ్వు నాయన ఉద్దేశము కలిగి ఉన్నావు. కానీ తన అన్నలు చంపాలని చూశారు ప్రభా. కానీ నువ్వు కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి వారి హృదయంలో ప్రభా నాయన నువ్వు నాయన ప్రభా నాయన మార్పు దయచేసి నాయన తండ్రి ఐగుప్తుకి పంపించావు ప్రభా నాయన. అక్కడ ఒక రాజుగా నాయన ప్రభా అతను స్థిరపరిచావు తండ్రి ప్రభా. అలాగే మోషేని మా ఎదుట పెట్టావు నాయన. మోషేని ప్రభా ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని ప్రభా అతని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు నాయన. కానీ సాతానుడైతే అతను పుట్టగానే చంపాలని చూశాడు ప్రభా నాయన. కానీ నీ ఉద్దేశానికి అడ్డుపడ్డాడు. కానీ ప్రభా అక్కడ నీ ఉద్దేశం నెరవేర్చబడింది ప్రభా నాయన. అవునైనా మా జీవితాల్లో ప్రభా నీ ఉద్దేశం నెరవేర్చడానికి ఏది నాయన ఆటంకంగా ఉందో దాన్ని వెంటనే మేము సరి చేసుకునే మనసు నాకును మాకును దయచేయండి ప్రభా. విన్న వాక్యాన్ని బట్టి మా జీవితాలు సరి చేసుకుని ప్రభా నీ కొరకు ప్రభా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చాలని నువ్వు నాయన చూస్తున్నావు తండ్రి ప్రభా. కానీ మాలో ఉన్న ప్రతి అవిధేయతను ప్రభా మేము వెంటనే విడిచిపెట్టి నాయన ప్రభా నీ ఎదుట నాయన ప్రభా తండ్రి నాయన నిర్దోషులుగా ఉండేటట్లుగా సహాయము దయచేయమని విన్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపు దయచేయమని నాయన విన్న మాటలను బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో క్రియా రూపము దాల్చినట్లుగా సహాయము చేసి నీ వాక్యము 30, 60, 100 ఫలింపు దయచేసి ప్రతి ఒక్కరి పట్ల నీ చిత్తము నీ ఉద్దేశము నెరవేర్చమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మరి బలహీనులు ప్రార్థన చేయమని కోరారు.
వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. శాంతారావు గారు అలాగే కొంతమంది చెప్పారు కాబట్టి కిషోర్ బాబు గారు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఎంతో అపాయం నుంచి కాపాడాడు, వాళ్ళ గాయాలు స్వస్థపడినట్లుగా. అలాగే దేవి వాళ్ళ అన్నయ్య గారు మరి సాక్ష్యం ఉండే చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చనిపోయారంట. వారి కుటుంబ ఆదరణ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దామండి. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. నేను చెప్పిన విషయాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా పాలు పంపులు పొందండి. ఈరోజు పెన్నాడు సువార్త ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా సువార్త కూడిక ద్వారా ప్రభు నామం కనపరచబడి అనేకులు రక్షణ పొందినట్లుగా కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రిని కొందనాలయ్యా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ఇదిగో నాయన, ప్రతి ఒక్కరి పట్ల నీ ఉద్దేశం కలిగి ఉన్నావు. నీ ఉద్దేశం నెరవేర్పు కొరకై ప్రభువా ఇదిగో మమ్మల్ని వాడుకోవాలని, మా ప్రతి పరిస్థితి కూడా నీ ఉద్దేశం నెరవేర్పు కొరకే అని మరొకసారి మాకు జ్ఞాపకం చేశావు. మోషేని మా ముందు పెట్టావు. నీ ప్రియ కుమారుడుగా నాయన ఈ లోకానికి పంపించిన ప్రభువా నాయన, ఇదిగో నీ కుమారుడు ఏ విధముగా ప్రభువా నీ ఉద్దేశాలని నెరవేర్చాడు, అలాగే ప్రభువా మేము కూడా ఈ లోకంలో నాయన నీ ఉద్దేశించినవన్నీ కూడా నెరవేర్చబడాలంటే సాతానికి ప్రభా మేము ప్రభా భయపడేవారిగా కాకుండా తండ్రి, సాతాను ఎరలో చిక్కుకునేవారిగా కాకుండా చచ్చని ఈగలు ప్రభా మాలో పడకుండా మేము జాగ్రత్త పడి నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి నీ ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిష్కలంకులుగా నిలబడాలని నీ ఉద్దేశించి ఆ ఉద్దేశానికి అనుగుణంగా మేము బ్రతకటానికి మమ్మల్ని బలపరచు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయమని ఇదిగోని బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇదిగో నాయన కొంతమంది బలహీనులుగా ఉండి ప్రార్థన వారి కొరకు ప్రార్థిస్తున్నారు. మరి జ్వరాలు రకరకాల అనారోగ్యాలతో ప్రభువా ఉన్నారు తండ్రి. స్వస్థపరచు. శాంతారావు కూడా స్వస్థపరచు. కిషోర్ బాబు కూడా స్వస్థపరచు. అలాగే తండ్రి ఇదిగోనైనా దేవి వాళ్ళ అన్నయ్య గారి కుటుంబాన్ని కూడా ఆదరించి ఓదార్చు ప్రభువా. అలాగే నాయన సన్నిధిలో కూడి ఉన్న పసిబిడ్డ భక్తుల వరకు కూడా నీ కృపా క్షేమములతో ఆదరించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో నాయన ఈరోజు పెన్నాడులో జరుగుతున్న సువార్త కూడికలో కూడా మీరుండి ప్రభువా నీ నామ మహిమార్థంగా ఆత్మల రక్షణార్థమై నీ ప్రణాళికలో ఉన్న వారందరూ రక్షింపబడినట్లుగా మీ కార్యాలు జరిగించుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోవచ్చు ప్రభువా. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి బిడ్డల పేరున నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆమేన్. 2 గంటలకే బయలుదేరారు. ఎందుకంటే మరి చాలా దూరం కనుక 2 దాటితే ఇక్కడ ఉండరు ఎవరు. కాబట్టి వచ్చేవారు 2 గంటలకే రావాలని, సువార్తకు వచ్చేవాళ్ళు 2 గంటలకే రావాలని అందరికీ వందనాలండి.